అత్యంత రద్దీగా ఉండే 10 దేశాలు. రద్దీగా ఉండే దేశాలంటే మనకు టక్కున అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలే ముందుగా గుర్తొస్తుంటాయి. కానీ ఇటీవల బ్రిటన్లోని దినపత్రికలు ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రజల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అది ఏంటంటే, రుమేనియన్లు, బల్గేరియన్లు వరదలా బ్రిటన్ను ముంచెత్తుతున్నారన్నదే ఈ వార్తా కథనం సారాంశం. అప్పటికే వివిధ దేశాల నుంచి వలసలు వెల్లువెత్తుతున్న బ్రిటన్లో ఈ వార్త సహజంగానే సంచలనం సృష్టించింది. అయితే అక్కడి జర్నలిస్టులు మాత్రం ఈ కథనాన్ని లైట్ తీసుకున్నారు. బ్రిటన్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దేశాల జాబితాలో 50వ స్థానంలో ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు, అసలు పాయింట్కి వచ్చేయమంటారా? అదే వచ్చేస్తున్నానండి. ఆగండి. ప్రపంచంలో జనసాంద్రత ఆధారంగా అత్యంత రద్దీగా ఉండే 10 దేశాల జాబితాను రూపొందించాం. ఆసక్తికరమైన ఈ సమాచారం మీకోసమే. ఇదిగో రెడీయా? పరిశీలించండి. అయితే అవరోహణ క్రమంలో ఈ జాబితాను పరిశీలిస్తే గనక ముందుగా మనకు తగిలేది మారిషస్. తెల్లటి ఇసుకతో కూడిన బీచ్లు, ఆకుపచ్చని తివాచీ పరిచినట్టున్న పర్వత ప్రాంతాలతో ఉన్న ఈ చిత్రాలను చూస్తే మారిషస్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న దేశంలా ఏమాత్రం కనిపించదు కదా. అయితే అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాలలో మారిషస్ ఒకటన్నది మాత్రం అక్షర సత్యం. కేవలం 788 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలో 12,91,456 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఒక చదరపు మైలు విస్తీర్ణంలో 1638 మంది ప్రజలు జీవిస్తున్నారన్నమాట. ఇదంతా కేవలం ఒక్క నగరానికి సంబంధించింది మాత్రమే కాదు. మారిషస్ రాజధాని నగరం పోర్ట్ లూయిస్ జనాభా 1,48,100 మాత్రమే. మిగిలిన 10 లక్షల మందికి పైగా జనాభా హిందూ మహాసముద్రంలో ఉన్న వివిధ దీవుల్లో విస్తరించున్నారు. అయితే మనం ఈ జనాభా గొడవలో పడి ఇక్కడ అత్యంత స్వేచ్ఛగా విహరించే డోడో పక్షి మాట మర్చిపోయాం. 17వ శతాబ్దంలో ఐరోపా వాసులు ఈ దేశాన్ని కనుగొనటానికి ముందు ఈ పక్షి ఇక్కడ స్వేచ్ఛగా విహరించేది. ఆ సమయంలో ఈ దీవులన్నింటిలో మొత్తం 50 మంది మాత్రమే నివసిస్తుండటంతో మానవ సంచార భయం లేకుండా ఈ డోడో పక్షులు స్వేచ్ఛగా విహరించేవి. ఆ తర్వాత ఇక్కడికి వలస వచ్చి స్థిరపడిన వారు వాటిని వేటాడి చంపివేయటంతో ఇప్పుడు ఈ పక్షి సంతతి జాడలే అదృశ్యమయ్యాయి. డోడోకి ఇక్కడ స్థానం లేకపోయినా 10 లక్షల మందికి పైగా నివాసులతో మారిషస్ దీవులు అత్యంత రద్దీ ప్రదేశాలలో ఒకటిగా మారిపోయాయి. తర్వాత తైవాన్. అధికారికంగా చైనా రిపబ్లిక్లో భాగంగా పరిగణింపబడుతున్నప్పటికీ తైవాన్ స్వతంత్ర దేశమా కాదా అన్న విషయంలో ఇక్కడ భిన్నాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనావాసాలతో అత్యంత రద్దీగా ఉండే ఈ దేశం వివాదాస్పదంగా మారటానికి కారణం ఇక్కడ చోటు చేసుకున్న సత్వర పారిశ్రామికీకరణ. దీనితో ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 19వ స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రస్తుత జనాభా 2.34 కోట్లు. మొత్తం 13,972 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనసాంద్రత చదరపు మైలుకు 1,672 మంది. లండన్ నగరంతో పోలిస్తే కేవలం కొద్దిపాటి చిన్నదైన ఈ దేశ రాజధాని గ్రేటర్ మెట్రోపాలిటన్ నగరం తైపేలో 69,273 మంది నివసిస్తున్నారు. తైవాన్లోని ఒక ప్రత్యేక మున్సిపాలిటీలో 26,52,959 మంది జనాభా ఉన్నారు. అంటే ఇక్కడి జనసాంద్రత 25,266 చదరపు మైళ్ళు. సాధారణంగా ఈ దీవిలో జనసాంద్రత అత్యధికంగా పశ్చిమ తీరంలో కేంద్రీకృతమై ఉంటుంది. బార్బడోస్. మారిషస్ కన్నా కొంత తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది కూడా అత్యంత రద్దీ ప్రదేశమే. మొత్తం 166 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 2010 జనగణన ప్రకారం 2,77,821 మంది. అంటే ఈ దేశ జనసాంద్రత చదరపు మైలుకి 1,573 మంది అన్నమాట. ఈ జనసాంద్రత పెరుగుదలకు ప్రధాన కారణం ఇక్కడి పర్యావరణ సంబంధిత సమస్యలే. ఈ దీవిలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లతో సముద్ర తీరంలో ఉన్న పగడపు దీవులకు ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ దేశ ప్రభుత్వం మాత్రం ఈ పగడపు దీవులను రక్షించుకోవడంతో పాటు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరమూ శ్రమిస్తోంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం పర్యావరణ పరిరక్షణకు కొంతమేర సహాయపడుతున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. బంగ్లాదేశ్
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దేశం పేరు చెప్పమని మీరు ఎవరినైనా అడిగితే వారి నుండి టక్కున లభించే సమాధానం బంగ్లాదేశ్ పేరు. వాస్తవానికి మన అత్యంత రద్దీ ప్రదేశాల జాబితాలో ఈ దేశం 7వ స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడి 15,58,72 మంది జనాభా దీనిని ప్రపంచపు అత్యంత జనసాంద్రత ఉన్న టాప్ 10 దేశాల్లో ఒకటిగా నిలబెడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2013లో నిర్వహించిన జనగణన ప్రకారం ఇక్కడి జనసాంద్రత చదరపు మైలుకి 2,735 మంది. వాస్తవానికి ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్నప్పటికీ 1990 నుంచి అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలతో ఇక్కడి పేదరికం 25% మేర తగ్గినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పరిగణించబడుతుండటం ఇంకా విశేషం. ఇంకా చెప్పాలంటే ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన మలితరం సూపర్ పవర్స్గా ఎదిగే నెక్స్ట్ 11 జాబితాలో బంగ్లాదేశ్కు చోటు దక్కటం గమనార్హం. అయితే ఈ మార్గంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. బలహీనమైన పాలనా వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనతలు ఈ దేశ ప్రగతికి ప్రధాన అడ్డంకులని ప్రపంచ బ్యాంక్ అంచనా. దీంతో పాటు ఇక్కడ ఖాళీ ప్రదేశం అన్నది లేకపోవడం కూడా ఈ దేశ ప్రగతికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఇక మాల్దీవులు అత్యధిక జనాభా సమస్యతో బాధపడుతున్న అత్యంత సుందరమైన దీవుల సముదాయం ఇది. అయితే రానున్న 100 ఏళ్ల కాలంలో సముద్రంలో మునిగిపోతాయన్న అంచనాలు వెలువడుతున్నప్పటికీ ఈ దీవుల్లో ఏ ఒక్కరిపైనా ఒత్తిడి ఏమాత్రం లేకపోవడం విశేషం. CIA లెక్కల ప్రకారం కేవలం 115 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న మాల్దీవుల జనాభా 3,93,988. అంటే ఇక్కడి జనసాంద్రత చదరపు మైలుకి 3,425 మంది అన్నమాట. వీరందరికీ త్వరలో కొత్త ప్రదేశాలలో నివాసం కల్పించాల్సిన అవసరం ఉంది. 2100 సంవత్సరం నాటికి సముద్ర నీటి మట్టం 2 అడుగులు పెరిగి ఈ దీవులు మునిగిపోతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుతం మాల్దీవుల ప్రభుత్వం ప్రజలకు ఆవాసం కల్పించడం కోసం భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దేశాలలో భూమి కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీలైతే మీరు కూడా వీలైనంత త్వరగా ఈ దేశాన్ని సందర్శించండి. మరి మాల్టా అత్యధిక జనాభా సమస్యతో బాధపడుతున్న మరో దీవి మాల్టా. కేవలం 112 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలో 4,52,515 మంది జనాభా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 4,52,515 మంది జనాభా ఉన్న ఈ దేశ విస్తీర్ణం కేవలం 112 చదరపు మైళ్లు మాత్రమే. ఇక్కడి జనసాంద్రత చదరపు మైలుకి 3,739 మంది అన్నమాట. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న ఈ దేశం పర్యాటక ఆకర్షణీయ ప్రదేశం కూడా. యునెస్కో గుర్తింపు పొందిన 7 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, ఇతర చారిత్రక ప్రదేశాల వంటివి ఏటా 12 లక్షల మందికి పైగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ నివాసితుల్లో వయోవృద్ధులు ఎక్కువ మంది ఉండటం మరో విశేషం. ఇక్కడ జనాభాలో 50 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులు 20.3% మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇతరులపై ఆధారపడిన వృద్ధుల సంఖ్య జనాభాలో కేవలం 19.8% మంది మాత్రమే. ఇది ఐరోపాకు సగటు కన్నా తక్కువ. అయితే అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ దేశం ఇప్పుడు పెరుగుతున్న జనసాంద్రత, వలసల వంటి జంట సమస్యలతో సతమతమవుతోంది. అత్యంత త్వరలోనే గృహ నిర్మాణ సంక్షోభం కూడా ఈ దేశాన్ని తాకనుంది. బహ్రెయిన్ పర్షియా జలసంధి ప్రాంతంలో ఉన్న ముస్లిం ఆవాస దీవుల సముదాయంలో ఒకటైన బహ్రెయిన్ మొత్తం విస్తీర్ణం 292 చదరపు మైళ్లు. చివరిసారిగా ఇక్కడ జరిగిన జనగణన ప్రకారం ఇక్కడి జనాభా 12,34,571 మంది. వీరిలో 89% మంది ఇక్కడి 2 ప్రధాన నగరాలు మనామా, అల్ మురాకలలో నివసిస్తుంటారు. ఈ దేశంలో 92% ప్రాంతం ఎడారి ప్రాంతమే. ఇక్కడి జనసాంద్రత చదరపు మైలుకి 4,227 మంది. నగరాలలో ఇది మరింత హెచ్చు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రధానంగా పొరుగునే ఉన్న అరబ్ దేశాల నుంచి పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ఏకైక సార్వభౌమత్వ దేశంగా గుర్తింపు పొందిన బహ్రెయిన్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ రాజకీయ అస్థిరత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2011 నుంచి కొనసాగుతున్న ఈ సంక్షోభానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోవటం ఇక్కడి విషాదం. వాటికన్ సిటీ ప్రపంచ నగర దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ వాటికన్ సిటీ క్రైస్తవ మత అగ్రమతాధిపతుల నివాస స్థానం. ఈ నగరం మొత్తం 0.17 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన ఈ నగరంలో జనాభా కేవలం 839 మంది మాత్రమే. దీని ప్రకారం ఈ నగర జనసాంద్రత చదరపు మైలుకి 4,000
935 మంది అన్నమాట. ఈ నగరంలో ప్రధానమైన సెయింట్ పీటర్స్ స్క్వేర్, వాటికన్ గార్డెన్ నిర్మాణాలకే నగరంలో అధిక ప్రాంతం వినియోగించబడటం ఇక్కడి మరో ఆసక్తికరమైన అంశం. అయితే జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా అతి చిన్నదైన ఈ దేశం ప్రపంచ గుర్తింపు పొందటం విశేషం. ఈ దేశాధిపతి రోమన్ బిషప్, ఆయన్నే మనం పోప్ అని పిలుచుకుంటుంటాం. సింగపూర్ మొత్తం 1/2 కోటికి పైబడిన జనాభా కలిగిన ఈ దేశ విస్తీర్ణం 276 చదరపు మైళ్ళు. తాజా అంచనాల ప్రకారం ఇక్కడ మొత్తం జనాభా 53,99,200 మంది. సగటు జనసాంద్రత చదరపు మైలుకి 19,562 మంది. అయితే ఇందులో 62% మంది మాత్రమే ఈ దేశ పౌరులు. మిగిలిన వారందరూ విదేశీ ఉద్యోగులు, విద్యార్థులే. దీనికి తోడు ఏటా ఇక్కడికి 1.1 కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ చోటు అతి తక్కువగా ఉండడంతో అనేక మంది ఆకాశ హర్మ్యాలలోనే నివసిస్తుంటారు. ఈ నివాసిత ప్రాంతాలను హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్ ఫ్లాట్స్ అని ఇక్కడ వారు పిలుచుకుంటుంటారు. ఇక్కడ 70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర భాగాన్ని పూర్తి చేసి నివాస ప్రాంతాలు అభివృద్ధి చేయటం ఆసక్తికరమైన అంశం. మరికొంత భూభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికి మాత్రం ప్రజలు ఇక్కడి ఆకాశ హర్మ్యాల్లో నివసించాల్సిందే. ఇప్పటికే ఇక్కడున్న 59 ఆకాశ హర్మ్యాల సగటు ఎత్తు 759 అడుగులు కాగా, తాజాగా నిర్మితమైన మరో 3 హర్మ్యాలతో కలుపుకుని వీటి సగటు ఎత్తు 919 అడుగులకు చేరింది. మొనాకో ప్రపంచంలో సూపర్ రిచ్ అని చెప్పబడుతున్న ధనికుల్లో 36,136 మందికి పుట్టినిల్లు మొనాకో. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగర దేశం ఇది. కేవలం 0.78 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఈ దేశంలో మొత్తం జనాభా 46,328 మంది. ఇక్కడి జీడిపి $177 తలసరి ఆదాయం ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచంలో అసలు నిరుద్యోగత లేని దేశం కూడా ఇదే. నిజంగానే అత్యంత ధనిక దేశమైన మొనాకోలో ధనికులు ఇరుకు పరిస్థితుల్లో నివసించడానికి ఆసక్తి చూపుతుండటం విచిత్రం. అయితే ఇంకా నిర్మాణం పూర్తి కాని ఓడియన్ టవర్ వంటి భవనాల కోసం వారు పోటీ పడుతూనే ఉన్నారు. ఈ టవర్స్లో స్విమ్మింగ్ పూల్, సౌనా అంటే ఆవిరి స్నాన కేంద్రాలన్నమాట, డ్రైవర్ సేవలు అన్నీ మన అపార్ట్మెంట్లో టచ్ స్క్రీన్ ప్యానెల్లో అందుబాటులో ఉండటం విశేషం. ఇది బంగ్లాదేశ్ కన్నా అత్యంత రద్దీ దేశం అయినప్పటికీ అనేక మంది ఇక్కడే నివసించాలని కోరుకుంటున్నారు. ఎంత విచిత్రం కాదంటారా? ఆశ్చర్యంగా ఉంది కదా? ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయండి. అందుకే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా?